బిక్కవోలు మండలంలో గల గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరి తడిసి రైతులు నష్టపోయినట్లు గుర్తించిన రామకృష్ణారెడ్డి అధికారులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. తడిసిన ధాన్యం కొనుగోలులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. రైతులకు కలిగిన నష్టాన్ని పూర్తిగా అంచనా వేసి పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. అనపర్తి నియోజకవర్గంలోని పలు మండలాల్లో రైతాంగ సమావేశాలు నిర్వహించిన ఎమ్మెల్యే నల్లమిల్లి గ్రామాల్లో రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. కలెక్టర్ కూడా వస్తా అన్నారు. ఎక్కడికో చోటకు వస్తా అన్నారు. వచ్చి ఇవాళ ఉదయం అంతా రివ్యూలో దీంట్లోనే ఉంటా అన్నారు. చూసి పరిస్థితులను బట్టి ఎలాగనేదో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి నష్టపరిహారం ఏంటి ఎవరో కంగారు పడవద్దు. మరి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడే ఇబ్బంది వస్తుంది. ఆ ఇబ్బంది ఎలాగా ఎదుర్కోవాలని చేద్దాం. ఇన్సూరెన్స్ కూడా కడుతున్నాం సార్. వెనక్కి డ్రై అయిపోతుంది. నార్మల్గా ఇంకెక్కువ గట్టిపడుతుంది. ఇది ఇంకా ఒక 20 రోజులు వస్తాం. 20 రోజులు సార్ తోడుకోలేదు. తమ్ముడు లాగే పైకి వీఆర్ఓ గారు కొంచెం వెనక్కి వచ్చింది సార్. సార్ హాయి బండి ఇప్పుడు నేను అడవిని నడిపోయి తొందరగా ఈ చివర గట్టిగా ఉంటుంది కాబట్టి తొందరగా తోడుకుంటుందండి పైన అదే దానిలో అండి ఈ పై అవుతాయండి. ఈ తొందర నుంచి అంతా మిగిలిపోయి ఉంటున్నాం. ఆ పసిరిగా తోడుకోదండి. ఇవాళ రేపు అంతా డీటెయిల్గా చేస్తారు. కూడా తీస్తాం. ఈ 3 రోజులు ఎలా ఉంటుందండి? ఇలాగ పైన ఉన్నాయి కూడా ఇవాళ ఏమి అయినా సంభవం ఇవాళ లేకుండా